కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కృష్ణా నది జలాల పంపిణీలో ఏపీకి 511 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని అంగీకరిస్తూ సంతకం పెట్టింది కేసీఆర్ అని కూడా విమర్శించారు. ఆ ఒక్క సంతకంతోనే మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు మరణ శాసనం రాసినట్లయిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటికన్నా కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్లలోనే నీటి విషయంలో తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ, సీతారామసాగర్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టులను కృష్ణా నదిపై 10 ఏళ్ల పాలనలో ఒక్కదాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఇప్పటి వరకు ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు అన్న అంశాలపై ప్రజల ముందు నిజాలు ఉంచాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి నీటి అంశాలపై విస్తృత చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఒకరోజు కృష్ణా జలాలపై, మరో రోజు గోదావరి జలాలపై చర్చిద్దామని, అవసరమైతే ఒక్కో అంశంపై 2 రోజుల పాటు చర్చించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ చర్చలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పనిసరిగా రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొంటేనే ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉన్నట్లుగా భావిస్తామని వ్యాఖ్యానించారు. సభలో కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత తనదేనని సీఎం హామీ ఇచ్చారు. రోడ్లపై కాదు, అసెంబ్లీ వేదికపైనే నీళ్లపై నిజాలు మాట్లాడుకుందామని సూచించిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ సభకు రాకపోతే ఆయన అనుచరులతో చర్చించాలా, వారికి ఈ అంశాలపై ఎంత అవగాహన ఉందని ప్రశ్నించారు. తెలంగాణకు ద్రోహం చేసిన వ్యక్తిగా కేసీఆర్ను అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల ఇష్టాగోష్ఠిలో ఈ వ్యాఖ్యలు చేశారు. నీటి వివాదాలపై సంపూర్ణ వాస్తవాలను ప్రజలకు వెల్లడించేందుకు అసెంబ్లీ చర్చలు అవసరమని ఆయన స్పష్టం చేశారు.